ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నారు, చూద్దాం. అరవింద్ గారు ఉన్నారు చూడండి, ఆయన వస్తున్నారు. सर कोर्ट ने क्या बोला है? सर कोर्ट ने क्या बोला है? सर कोर्ट ने क्या बोला है? नहीं अपने को मन రైట్, అడ్వకేట్స్ ని మాట్లాడే ప్రయత్నం చేసింది మీడియా, మాట్లాడలేదు. అల్లు అరవింద్ ఉన్నట్టుగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎవరు కామెంట్ చేయడానికి సిద్ధంగా లేనట్టుగా కూడా మనకు కనబడుతోంది. అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరొక వైపు హైకోర్టులో ప్రస్తుతం క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే కనుక మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, హైకోర్టు ఏం చెప్తుంది అనే సస్పెన్స్ ప్రస్తుతం ఉంది. ప్రస్తుతానికైతే నాంపల్లి కోర్టు నుంచి హీరో అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి తరలించినట్టుగా మనకి కనిపిస్తోంది. డైరెక్ట్గా 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. ఇస్మాయిల్ చెప్పండి, ప్రస్తుతం క్వాష్ పిటిషన్ పైన వాదనలు కంటిన్యూ అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్. ఈ లెటర్స్ వ్యవహారమే, అటు సంధ్యా థియేటర్ కానీ ఇటు పోలీసులు థియేటర్ యాజమాన్యానికి రాసిన లెటర్స్ కానీ వీటిని కొంత పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలే అల్లు అర్జున్ తరపునకు సంబంధించినటువంటి లాయర్లు వినిపిస్తున్నారు. ఒక విధంగా చూడాలంటే అల్లు అర్జున్ను రిమాండ్ విధించారు, ఆయనను జైలు కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ట్ రిసార్ట్ అల్లు అర్జున్ లీగల్ టీం దగ్గర ఉంది ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి ఛార్జెస్ కొట్టివేసే విధంగా ఒక హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వులు వచ్చే విధంగా ప్రయత్నించడము, లేదంటే కనీసం మధ్యంతర బెయిల్ ఒకటి హైకోర్టు నుంచి వచ్చే విధంగా చూడడం అనేటువంటి లాస్ట్ రిసార్ట్ ఒకటి ఉంది. ఒకవేళ అది కూడా మిస్ అయితే. ఒక్క నిమిషం ఇస్మాయిల్, వాసు మనతో పాటు ఉన్నారు, నాంపల్లి కోర్టు దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు. వాసు చెప్పండి, చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. 14 రోజుల రిమాండ్. ప్రస్తుతం క్వాష్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రధానంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి చాలా సుదీర్ఘ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు నిబంధనలు వినిపించారు. ఎందుకంటే ఇంటెన్షన్లీ ఇక్కడ అఫెన్స్ జరగలేదు, మరోపక్క ఉద్దేశపూర్వకంగా కేసులు ఆల్టర్ చేశారు. 105 సెక్షన్ ఈ కేసులో అప్లికేబుల్ కాదు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ పీపీ మాత్రం 105 కేసు ఇక్కడ నమోదైంది కాబట్టి వ్యక్తి మృతికి కారణం అయ్యారు కాబట్టి రిమాండ్ విధించాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా బలంగా ఆర్గ్యుమెంట్ చూపించిన నేపథ్యం. అయితే అశోక్ రెడ్డి తిరిగి ఇంకా 2 గంటల పాటు నా వాదన వినాలంటూ కూడా ఆయన పదే కోర్టును రిక్వెస్ట్ చేశారు. కానీ కోర్టు సమయం మించిపోయిన నేపథ్యంలో కూడా అప్పటికే 5 గంటల వరకు కూడా 4:30 గంటలకే కోర్టు సమయం ముగిసినప్పటికీ 5 గంటల పాటు కోర్టు న్యాయస్థానం విన్నది. మరోపక్క హైకోర్టులో కూడా ఎలాంటి ఆదేశాలు వస్తాయన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా కోర్టు చివరికి రిమాండ్ విధించే ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే పూర్తిగా కూడా వ్యక్తి మరణానికి కారణం అవడం, మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందేందుకు ఇక్కడ 105 BNSA యాక్ట్ నమోదైన నేపథ్యంలో కూడా అయితే ఇంకో పక్కన కూడా లెటర్ అంశానికి సంబంధించి